అమృత్ భారత్ స్కీమ్ లో కడప రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ చేయడం గర్వించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు పేర్కొన్నారు. కడప రైల్వే స్టేషన్ ఆవరణంలో 20.40 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఢిల్లీ నుండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా కడప రైల్వే స్టేషన్ నిర్మాణానికి కడప నుండి జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ విజయ రామరాజు, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డిలు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ జంక్షన్ పరంగా కడప రైల్వే స్టేషన్ ని డెవలప్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఒక అంశము కడప జిల్లా వాసులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ లో రోడ్డు, రైల్వే, హైవేస్ సంబంధించుకుని మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎలా అవుతుందో ఈ నెల మన ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా సుమారు 215 కోట్లతో కొత్త టెర్మినల్ ఫౌండేషన్ స్టోన్ వర్క్ ఇనాగరేషన్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఆన్బోర్డ్ అవడం జరిగింది. దీంతో కూడా మనకి గడిచిన 2-3 సంవత్సరాల్లో కూడా ఒక ఇంపార్టెంట్ బీకేవి హైవే, ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లే హైవేకి సంబంధించి ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ జంక్షన్ పరంగా కడప రైల్వే స్టేషన్ ని డెవలప్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఒక అంశము కడప జిల్లా